మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీ వైపు వస్తున్నారు? వాళ్ళ మనసులో దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? ఈరోజు వచ్చిన టారో కార్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది కేవలం మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే రీడింగ్ కాదు. వాళ్ళు మీ గురించి దూరంగా వెళ్ళిన తర్వాత ఏం గ్రహించారు, ఎందుకు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు నిజంగా తిరిగి రావాలనుకుంటున్నారా, వస్తే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఈ కార్డ్స్ చాలా క్లియర్గా సమాధానం ఇస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఎనర్జీ లవ్ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మొదటగా వచ్చినటువంటి కార్డ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డు చాలా వేగాన్ని చూపిస్తోంది. ఈ వ్యక్తి చాలా కాలం ఆలోచించి మౌనంగా ఉండి ఒక్కసారిగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. మీ గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్ళు దాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఒక్కసారి మాట్లాడితే ఎలా ఉంటుంది, తిరిగి వెళ్ళి మాట్లాడాలా, నేను చేసినది తప్ప అనే ఆలోచనలు వాళ్ళలో బలంగా నడుస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు భావోద్వేగంతో ముందుకు రావచ్చు, కానీ అదే సమయంలో తొందరపాటు కూడా ఉండవచ్చు. అంటే ఒకరోజు చాలా దగ్గరగా రావాలని అనిపిస్తోంది, మరొక రోజు మళ్ళీ వెనక్కి వెళ్ళే స్వభావం కూడా కనిపిస్తుంది. అందుకే వాళ్ళ నుంచి ఏదైనా మాట వస్తే వెంటనే దాన్ని నిజమైన మార్పుగా నమ్మకండమ్మా. వాళ్ళ మాటల కంటే వాళ్ళ చేతల్లో మార్పు ఉందా అనేది చూడండి. ఇప్పుడు రెండో కార్డు ఏం చెప్పబోతుందో మీ రిలేషన్ గురించి చూద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ ద ఫూల్. ఇక్కడ అసలు కథ మొదలవుతోంది. ఈ వ్యక్తికి మీతో మళ్ళీ ఒక కొత్త ప్రారంభం కావాలనే కోరిక కనిపిస్తోంది. గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే అనే ఆలోచన వాళ్ళలో ఉంది. వాళ్ళు గతాన్ని పూర్తిగా మర్చిపోయారని కాదు, అసలు మర్చిపోలేకపోయారు అనేదే సమస్య. కానీ ఇక్కడ తప్పులు, గొడవలు, బాధ అన్నిటినీ దాటి మీతో మళ్ళీ ఒక అవకాశం కావాలని అనుకుంటున్నారు. అయితే ద ఫూల్ కార్డు మరో విషయం కూడా చెప్తోంది. ఈ వ్యక్తి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చెప్పలేము. వాళ్ళలో కోరిక ఉంది, ఆకర్షణ ఉంది, మళ్ళీ దగ్గర అవ్వాలనే ఆలోచన కూడా ఉంది. కానీ బాధ్యత తీసుకోవడానికి ఇంకా భయంగా ఉంది. అందుకే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరిగి రావాలని అనుకోవడం వేరు, తిరిగి వచ్చి నిలబడటం వేరు. ఇప్పుడు చాలా భావోద్వేగమైనటువంటి కార్డు వచ్చిందమ్మా. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 5 ఆఫ్ కప్స్. ఈ కార్డు వాళ్ళలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. మీరు దూరమైన తర్వాతే మీ విలువ వాళ్ళకు ఎక్కువగా అర్థమవుతోంది. ముందు మీతో ఉన్నప్పుడు సాధారణంగా అనిపించిన విషయాలు ఇప్పుడు అవే వాళ్లకు చాలా గుర్తొస్తున్నాయి. మీ మాటలు, మీతో మాట్లాడిన సమయం, మీరు ఇచ్చిన శ్రద్ధ, మీరు వాళ్ళ కోసం చేసిన చిన్న చిన్న పనులు, ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక బాధ కూడా కనిపిస్తోంది. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇంకొంచెం ఓపికగా ఉండాల్సింది, ఆ సమయంలో ఆమె లేదా అతను మాట వినాల్సింది అనే పశ్చాత్తాపం కనిపిస్తుంది. అయితే 5 ఆఫ్ కప్స్ ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది. వాళ్ళు గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు, కానీ ఆ బాధ నుంచి బయటకు రావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అదే అసలు ప్రశ్న. పశ్చాత్తాపం ఉండటం మాత్రమే సరిపోదు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ అసలు మీ పర్సన్ ఇలా మీ గురించి సడన్గా తీసుకునే డెసిషన్స్ ఎంతవరకు సబబో, అసలు కారణం ఏంటో చెప్పబోతోంది. స్కిప్ చేయకుండా, ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ప్రశాంతంగా చూడండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతోంది. బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. ఇంకో విషయం ఏంటంటే, పెట్టుడు మందు లేదా మరుగు మందు బారిన పడినటువంటి వారిని మందు పూర్తిగా రిమూవ్ చేసి ఆరోగ్యవంతులుగా చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ ద వరల్డ్. ఇది చాలా ముఖ్యమైన కార్డమ్మ. మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక అధ్యాయం పూర్తయిందని ఈ కార్డు చెప్తోంది. కానీ ఇది తప్పనిసరిగా ఇక ఎప్పటికీ ముగిసింది అని మాత్రమే అర్థం కాదు. కొన్నిసార్లు ఒక పాత విధానం ముగిసి
కొత్త రూపంలో ఒక సంబంధం మొదలవ్వటం. అంటే గతంలో ఉన్న అదే సమస్యలు, అదే ప్రవర్తన, అదే బాధతో ఈ వ్యక్తి తిరిగి వస్తే అది మళ్ళీ అదే చక్రంగా మారుతుంది. కానీ వాళ్ళు నిజంగా మారి వస్తే అప్పుడు ఈ సంబంధానికి మరో అవకాశం ఉండొచ్చు. ఇక్కడ యూనివర్స్ మీకు ఒక విషయం చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. గతాన్ని అలాగే తిరిగి తెచ్చుకోకూడదు. గతం నుంచి నేర్చుకున్న తర్వాత మాత్రమే కొత్త అధ్యాయాన్ని తెరవాల్సి ఉంటుంది. మీరు కూడా మారిపోయారు. ముందు వాళ్ళు ఏం చేసినా మౌనంగా భరించిన వ్యక్తి మీరు కాకపోవచ్చు. ఇప్పుడు మీకు మీ విలువ తెలుసు. ఇప్పుడు ఈ రీడింగ్లో అత్యంత బలమైన కార్డు వచ్చిందమ్మా, అదే జడ్జిమెంట్. ఈ కార్డు వచ్చినప్పుడు గతం మళ్ళీ తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక నిర్ణయం తీసుకునే కార్డు అని చెప్పచ్చు. ఒక వ్యక్తి తన గతాన్ని వెనక్కి చూసి నేనేం చేశాను అని తనను తాను ప్రశ్నించుకునే దశ. ఈ వ్యక్తి కూడా ప్రస్తుతం అదే దశలో ఉన్నట్టు కార్డ్ చెప్తోంది. మీతో జరిగిన విషయాలను తిరిగి గుర్తు చేసుకుంటున్నారు. తమ తప్పులను తాము అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని కోల్పోవడం నిజంగా తమ జీవితంలో ఏం మార్చిందో ఇప్పుడు గ్రహిస్తున్నారు. అందుకే మళ్ళీ సంప్రదించాలనే ఆలోచన బలపడుతోంది. ఒక కాల్, ఒక మెసేజ్, సోషల్ మీడియాలో మీ గురించి తెలుసుకోవటం లేదా నేరుగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నారు మీ పర్సన్. ఏదో ఒక రూపంలో ఈ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. కానీ జడ్జిమెంట్ మీకు కూడా ఒక నిర్ణయం ఇస్తోంది. వాళ్ళను క్షమించాలా, మళ్ళీ అవకాశం ఇవ్వాలా, లేదా పూర్తిగా ముందుకు వెళ్ళాలా? ఈ నిర్ణయం మీ చేతిలోనే ఉంది. చివరిగా వచ్చిన కార్డు ఏం చెప్తుందో చూసే ముందు ఒక చిన్న మనవి. టారో కార్డ్స్ ఎప్పుడు మీ ఎమోషన్స్ని పట్టే రెజినేట్ అవుతూ ఉంటాయి. అందుకని రీడింగ్ చూసే సమయంలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ప్రశాంతమైన మైండ్ తోటి, మనసుతోటి మాత్రమే చూడవలసి ఉంటుంది. అప్పుడే రీడింగ్ మీకు, మీ పర్సన్కి, టారో కార్డ్స్కి రెజినేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 9 ఆఫ్ వాండ్స్. ఇది మీ ఎనర్జీ కూడా కావచ్చు. ఎందుకంటే మీరు చాలా అనుభవించారు. మళ్ళీ అదే బాధ వద్దు, మళ్ళీ అదే పరిస్థితిలోకి వెళ్ళాలని మీ మనసు కోరుకోవడం లేదు. మీ హృదయంలో ప్రేమ ఉన్నా మీ మనసులో ఒక గోడ ఏర్పడింది. మళ్ళీ నన్ను బాధ పెట్టనివ్వను అనే స్థితి. ఇదే 9 ఆఫ్ వాండ్స్. మీరు పూర్తిగా తలుపు మూసేయలేదు, కానీ తలుపు తెరవడానికి ముందు వాళ్ళు నిజంగా మారారా అని చూస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ వ్యక్తి తిరిగి వస్తే వాళ్ళు చెప్పే మాటలతో కాదు, వాళ్ళు చూపించే మార్పుతో నిర్ణయం తీసుకోండి. ఈ రీడింగ్ మొత్తాన్ని కలిపి చూస్తే ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా మర్చిపోలేదు. వాళ్ళలో ఇంకా బాధ ఉంది, పశ్చాత్తాపం ఉంది, మళ్ళీ ప్రారంభించాలనే ఆలోచన కూడా ఉంది. మిమ్మల్ని సంప్రదించాలనే ఆకస్మిక కోరిక కూడా బలంగా కనిపిస్తోంది. కానీ అదే సమయంలో భయం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం తెలుసు, మీరు ఇప్పుడు ముందు ఉన్న వ్యక్తి కాదు. మిమ్మల్ని మళ్ళీ పొందాలంటే ముందు చేసిన తప్పులకు సమాధానం చెప్పాలి. మీ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి. మీకు మాటలు కాదు, నిజమైన మార్పు చూపించాలి. అందుకే ఈ రీడింగ్లో అసలు ప్రశ్న ఏమిటంటే వాళ్ళు తిరిగి వస్తారా అనేది కాదు. అసలు ప్రశ్న వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మీరు వాళ్ళను మళ్ళీ మీ జీవితంలోకి అనుమతిస్తారా? అది మాత్రం పూర్తిగా మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మీకు రావాల్సినది మీ నుంచి ఎప్పటికీ తప్పిపోదు. మీకు చెందినది నిజంగా మీది అయితే అది తిరిగి మీ ముందుకు రావడానికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. కానీ ఈసారి మీ హృదయంతో ప్రేమించడం, మీ బుద్ధితో నిర్ణయం తీసుకోవటం మీరే చేయాల్సి ఉంటుంది. ఈ రీడింగ్ మీకు యూనివర్స్ పంపించిన మెసేజ్గా మీకు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 888 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అమ్మా. మళ్ళీ మరో మంచి రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.